వినాయకునికి ప్రీతికరమైన ప్రసాదంలో మరొక ప్రసాదము అటుకుల ప్రసాదం అండి. ముందుగా కావాల్సినవి అటుకులు, జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి, పంచదార. ముందుగా అటుకులను శుభ్రంగా 2 సార్లు వాష్ చేయండి. అటుకుల్లో ఉన్న డస్ట్ ఏమన్నా సరే పోతుంటుంది. అటుకుల్లో నుంచి మొత్తం నీరంతా పోయి ఇలా పొడి పొడిగా ఉండేలాగా చూడండి. ముందుగా ఒక పాన్లోని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి, నెయ్యి కాగానే అందులోని ఎండు కొబ్బరి లైట్గా వేగిన తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, ఎండు ద్రాక్ష మొత్తం కూడా లైట్గా వేయించి తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే పాన్లో మరొక స్పూన్ నెయ్యి వేసి, ఆ నేతిలో ముందుగా కడిగి సిద్ధం పెట్టుకుని అటుకులండి. అటుకుల్లో నీరు లేకుండా చూడండి. అటుకులని కేవలం 1 నిమిషం మాత్రమే కుక్ చేయండి, సరిపోతుంది. అటుకుల్లో ఉన్న తేమ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అటుకులు కుక్ అయిన తర్వాత అందులోని 1/2 కప్పు వరకు షుగర్ అండి. షుగర్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసేంత వరకు కుక్ చేయండి. అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే ముందు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకుంటే అటుకుల స్వీట్ ప్రసాదం రెడీ అండి. భగవంతునికి ప్రసాదం నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించడమేనండి. ఎంతో రుచికరమైన అటుకుల స్వీట్ ప్రసాదం. ఈ వినాయక చవితికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి.